హలో అండి, నమస్తే. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆహా అనిపించే సరికొత్త వంటల్ని రోజు మనకు పరిచయం చేస్తోంది మన రుచి చూడు. ఈ రోజు సరికొత్త వంటకాన్ని మీకు చూపించడానికి మన రుచి చూడు వచ్చేసింది హైదరాబాద్ డిడి కాలనీలో ఉన్నటువంటి IHM ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి. మనకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు స్వామినాథ్ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా వారిని పలకరించేద్దామా? నమస్కారం స్వామినాథ్ గారు. నమస్కారం స్వామినాథ్ గారు, బాగున్నారా? సో ఈ రోజు మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం చేసే డిష్ పేరు ఏంటంటే ఇది చైనీస్ డిష్. ఓకే, కానీ టేస్ట్ మాత్రం మన ఇండియన్స్ కి నచ్చేలా ఉంటుంది. ఓకే, సో దాన్ని వాంటన్స్ అండ్ హాట్ గార్లిక్ సాస్ అంటారు. ఓకే, సో పేరే కొత్తగా ఉంది, డిష్ ఇంకెంత కొత్తగా ఉంటుంది. అంటే అది కొంచెం మన టేస్ట్ కి సూట్ అయ్యేలానే ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. స్పైసీ కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు, కొంచెం తక్కువ స్పైసీ కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఎంత చైనీస్ ట్రెడిషనల్ డిష్ అయినా అకార్డింగ్ టు మన టేస్ట్ మార్చేసారనమాట. ఓకే సార్, సో దాని తయారీ విధానంలోకి వెళ్లే ముందు కావాల్సిన పదార్థాలు చెప్తారా? మైదా, నూనె, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, జింజర్, గార్లిక్, ఆనియన్, టమాటో ప్యూరీ, సాల్ట్, పెప్పర్. సో ఫస్ట్ ఏంటంటే మనం మైదా పిండి తోటి ఇలా డోజెస్ పెట్టుకున్నాము ముందే. దీంట్లో సాల్ట్, కొంచెం లైట్ గా సాల్ట్ వేసాము, వాటర్, ఇంకేం లేదు. అంతే. కొంచెం ఇట్లా హార్డ్ గా చేసుకోవాలి. చపాతీ పిండి కంటే హార్డ్ ఉండాలి. సో మనం మామూలుగా కొంచెం చపాతీకి కొంచెం మృదువుగా తడుపుకుంటాం కదా, దానికన్నా కొంచెం టైట్ గా. మైదా అనేది కొంచెం కంపల్సరీ, కొంచెం ఎక్కువ సేపు నానాలి. రెస్టింగ్ అనేది కంపల్సరీ, లేకపోతే దీన్ని వాడడం అనేది కష్టం అవుతుంది. సో అందుకే మనం ముందే కలిపి పెట్టుకున్నాం. ఓకే, సో దాదాపు 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందా? అంటే అరగంట కనీసం ఉండాలండి. ఓకే, సో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ముందు మనం ఇవన్నీ వెజిటబుల్స్ కటింగ్ కన్నా ముందు పిండి తడిపి పెట్టుకుంటే మనకి సరిపోతుంది. అవును, ఇప్పుడు వెజిటబుల్ కూడా మీరు చూడొచ్చు, ఇట్లా క్యారెట్ కానీ బీన్స్ కానీ ఇట్లా చిన్న వేసుకున్నాం. ఎందుకంటే వీటిని స్టఫింగ్ చేస్తాం మనం, దాని లోపల ఫిల్లింగ్ లాంటిది కాబట్టి చిన్న కట్ చేసుకున్నాం. ఓకే, సో వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి స్టఫింగ్ చక్కగా వస్తుంది. అవునండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్ చేసుకుందామండి ఫస్ట్ వెజిటేబుల్స్. సో వీటిని అన్నిటిని మనం స్టఫింగ్ కి తగ్గట్టుగా ఒక కర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అవును, ఒక కర్రీ లాగా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని స్టఫింగ్ దాంట్లో చేసుకోవాలండి. మనం అట్లానే వాటర్ కూడా పెట్టుకుందాము ఇంకో పక్కకి, స్టవ్ ఆన్ చేసుకొని. సో వాటర్ దేనికి సార్? ఇది ఈ ఫిల్లింగ్ చేసినాక దాంట్లో ఉడికిస్తాం అన్నమాట. ఓహో, సో వాటిని మనం పిండిలో పెట్టి స్టఫ్ చేసుకున్న తయారు చేసుకున్న వాటిని వాటర్ లో వేస్తాం. అవునండి. ఓకే, ఓకే, సో ఎట్ ది సేమ్ టైం మనకి వాటర్ బాయిల్ అవుతుంటే మనం స్టఫింగ్ కూడా రెడీ అయిపోతే మనం ఫిల్లింగ్ చేసేసుకొని దాంట్లో బాయిలింగ్ కి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ డిష్ కంప్లీట్ గా మనకి అంటే వాటర్ లో బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రాసెస్ ఉంటుంది? మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే ఇవి మనం చేసే వాంటాన్ అంటాము. దీన్ని ఏంటంటే డైరెక్ట్ ఇట్లా చేసినాక బాయిల్ కాకుండా ఫ్రై కూడా చేసుకొని అలా కూడా తినొచ్చు. అదొక స్టైల్, ఇది ఒక స్టైల్ అనమాట. మనం అలా చేయట్లేదు, ఫ్రై చేయట్లేదు, బాయిల్ చేసినాక వాటిని సాస్ లో మళ్ళీ కుక్ చేస్తాం. సో ఫస్ట్ మనం క్యారెట్స్ వేసుకుందామండి. సో డైరెక్ట్ గా వెజిటబుల్స్ వేసేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫిల్లింగ్ కుక్ చేస్తే సరిపోతుంది. ఓకే, బీన్స్, ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే ఇవి కొంచెం హార్డ్ గా ఉంటాయి కాబట్టి వెజిటేబుల్, క్యాబేజ్, క్యాప్సికమ్ తో పోల్స్తే అందుకే వీటిని ఫస్ట్ వేసాం అన్నమాట. ఓకే, సో మనం ఏదైనా కుక్ చేసేటప్పుడు ఏదైతే కొంచెం లేట్ గా కుక్ అవుతుందో అది ముందు వేసుకుంటే ఇది కూడా కుక్ అవుతుంది, అది కూడా కుక్ అవుతుంది. ఓవర్ కుక్ కూడా కాకుండా ఉంటుంది, మరి సాఫ్ట్ గా కాకుండా.
ఎందుకంటే వెజిటేబుల్ మరీ సాఫ్ట్ కూడా ఉండదు అనమాట. ఇది కొంచెం దీంట్లో క్రంచీనెస్ కూడా ఉండాలి వెజిటేబుల్. సో మనకు హాఫ్ కుక్డ్ వరకు అన్నట్టు మనం చేసుకుంటే, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం దానిలో బాయిల్ చేస్తాము, మళ్ళీ అప్పుడు- సాస్ లో కుక్ చేస్తాము. సో అప్పుడు కూడా కాస్త కుక్ అవుతాయి కాబట్టి. అందుకే మరీ ఎక్కువ కూడా కుక్ కాదు అనమాట. ఓకే. కొంచెం క్యాప్సికమ్ అండి, ఓకే. కొంచెం అంటే కలర్ కోసం ఎల్లో. ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాము. కలర్ బాగుంటుంది అది. మన రెగ్యులర్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్. ఓకే. అన్ని చాలా ఫైన్ గా చిన్న చిన్నగా కట్ చేశారు, సో దట్ తొందరగా కుక్ అయిపోతాయి అండ్ స్టఫింగ్ కి కూడా చాలా ఈజీ ఉంటుంది. క్యాబేజ్. సో చైనీస్ డిష్ అంటేనే మనకి క్యాబేజ్ కంపల్సరీ. అవునండి. క్యాబేజ్ జనరలీ ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ క్వాంటిటీ ఏమి ఉండదు కదా సార్, అంటే అంటే ఎలా మామూలుగా తీసుకోవచ్చు? ఎలా ఉంటుందంటే క్యాబేజ్ ఒక 50% అలా యూజ్ చేసి మిగతా వెజిటేబుల్స్ ఒక 50% అన్ని కలిపి అలా యూజ్ చేస్తారు మామూలుగా. ఓకే. సో జనరలీ క్యాబేజ్ లో కూడా వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది అండ్ బైండింగ్ కి కూడా ఈజీ అన్నమాట. సో దీంట్లో సీజనింగ్ వేసుకున్నాం, కొంచెం సాల్ట్ పెప్పర్ అలా వేసేసుకున్నాం. ఓకే. సో జస్ట్ మనకి హాఫ్ కుక్డ్ లాగా వెజిటేబుల్స్ అయితే సరిపోతాయి కాబట్టి సో కాసేపులోనే మనకి సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే డోలో కొంచెం వేసాం మనం, దీంట్లో కొంచెం మళ్ళీ సాస్ లో కూడా కొంచెం వేసుకుంటాము. సో కొంచెం చూసి వేసుకోవాలి. సో మనకి వెజిటేబుల్స్ కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. అంటే అన్ని కొంచెం మనం ఎంత తింటామో దానికంటే కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. ఓకే. కొంచెం సోయా సాస్ అండి, ఎక్కువ అవసరం లేదు ఇది కూడా కొంచెం, ఎందుకంటే మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని నల్లగా అయిపోతాయి. ఓకే. సో కొంచెం సోయా సాస్ దానివల్ల కొంచెం పులుపు యాడ్ అవుతుందేమో, అంటే ఆ సోయా సాస్ టేస్ట్ అనేది వస్తుంది. కలర్ ఇది ఒక దాంట్లోకి వేసుకుందాం. ఓకే. సో అది చల్లారాలి మనకి స్టఫింగ్ కి కాబట్టి కాస్త చల్లార్చుకుంటే. సో ఇది అంత చల్లగా అయిపోయే లోపు మనం షీట్స్ చేసుకుంటే ఇది చల్లగా అయిపోతుంది. అందులో మన నీళ్లు కూడా వేడైపోతే ఇంకా మనం బాయిల్ చేసుకోవచ్చు. బాయిల్ అయ్యే లోపు మనం సాస్ చేసుకుంటే ఇంకా మన డిష్ రెడీ అన్నమాట. సో ఇలా ప్లాన్డ్ గా చేసుకుంటే కొంచెం డిష్ కూడా త్వరగా అయిపోతుంది. మనం స్టఫింగ్ కి రెడీ చేసుకుంది అయితే రెడీ అయిపోయింది. సో వాటిని స్టఫ్ చేయడానికి సమోసా లాగా మనం పిండి ముందు తడిపెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒత్తుకోవాలి. సో చిన్న సైజ్ గానే చేస్తారా సార్? సో ఇది కూడా మనకి స్నాక్ ఐటమే. ఇది స్నాక్ లాగా తినొచ్చు, అంటే మరి ఇప్పుడు సాస్ లాగా చేసి ఎక్కువ చేస్తే కనుక చాలా హెవీగా కూడా అయిపోతుంది ఇది. ఓకే. ఇది మామూలుగా అయితే స్టార్టర్ అండి, ఇది వాంటన్స్ ఫ్రై చేసినవి ఉంటాయి, సూప్ లో ఉంటాయి. ఇది బేసికల్ గా అయితే స్టార్టర్. ఓకే. సో మీరు చెప్పినట్టు చాలా పల్చగా మనం పిండిని అయితే ఒత్తుకోవాలి. ఓకే. సో దీని షేప్ ఎలా సార్, సమోసా లానే చేస్తారా? సమోసా లా కాదు, దీనికి వేరే షేప్ లో చేస్తాము. ఇట్లా ఇంత సన్నగా ఉండాలండి, లేకపోతే ఏంటంటే అది కుక్ కాదు మళ్ళీ. ఓకే. సో వీలైనంత సన్నగా అయితే మనం ఒత్తుకుంటే చక్కగా, ఫస్ట్ వాటర్ బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఎంత సన్నగా ఒత్తుకుంటే అంత చక్కగా వస్తాయి. అవును, ఇది ఎందుకంటే ముందే మనం చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా అవుతుంది. ఇది లేదంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే మైదా అనేది కొంచెం దానికి రెస్ట్ ఇవ్వకపోతే చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. రోల్ చేస్తున్నా కొద్దీ మళ్ళీ అది వెనుకకు వచ్చేస్తుంది అనమాట, స్ట్రెచ్ కాదు. మైదా కొంచెం రెస్టింగ్ అనేది కావాలి. సో ముందు మనం తడిపెట్టుకోవడం వల్ల తొందరగా మనం సన్నగా చేసేసుకోవచ్చు. వీటిని ఏంటంటే ఇలా స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఓకే. ఇలా కట్ చేసుకున్నాక సో మళ్ళీ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
సో జనరల్లీ ఇప్పుడు మనం వాటర్లో బాయిల్ చేద్దాం అనుకునేది జస్ట్ ఈ పిండి కుక్ అవ్వడానికి, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ కుక్ చేసుకున్నాం కాబట్టి. కుక్ చేసాము, ఇది కుక్ కావడానికి. ఓకే, ఇలా చేసేసుకొని పీసెస్ ఇప్పుడు వీటిలో మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కూడా చల్లారిపోయింది. చల్లారిపోయింది. సో ఈ షేప్ లో మనం చేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది అని. సో అంటే మామూలుగా వాంటాన్స్ ఇలానే చేస్తారు. మామూలుగా ఇలా చేసుకున్నాక ఫిల్లింగ్ సెంటర్ లో పెట్టేసి సో అది మనం అతుకు పెట్టడానికి మామూలు వాటరే వాడతాం, దీనికి ఇంకేం వాడము. ఓకే, సో అన్ని ఎడ్జెస్ కూడా చక్కగా అతుక్కునేలాగా. లేకపోతే మళ్ళీ బాయిలింగ్ అప్పుడు ఏంటంటే విడిపోతుంది. సో దీన్ని కొంచెం మంచిగా స్టిక్ చేయాలి. ఓకే, అందుకే మనం పిండిని రోలింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా తక్కువ పొడి పిండి వేసాం. లేకపోతే మళ్ళీ ఎక్కువ డ్రై అయిపోతే ఏంటంటే మళ్ళీ ఇది స్టిక్ కాదు సరిగ్గా. ఓకే, సో ఇప్పుడు మంచిగా స్టిక్ అయింది. ఇలా అయినాక ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయాలి. ఓకే, సో మనం స్క్వేర్ షేప్ లో ఒత్తుకుని దాన్ని కట్ చేసుకుంటే అయితే మనకు కావాల్సిన షేప్ అయితే వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, ఇలా జాయిన్ చేస్తే ఇది వాంటాన్స్ షేప్ అన్నమాట. సో షేప్ అయితే చక్కగా వచ్చింది. ఓకే, సో ఇలా ఈ షేప్ లో మనం చక్కగా కట్ చేసుకున్న పిండి ఒత్తుకున్న పిండిని అంతా కట్ చేసుకున్నాం స్క్వేర్ షేప్ లో. అలా వాంటన్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత వాటిని ఇక్కడ ఇంకో షేప్ కూడా ఉందండి, ఇది ఒకటి కూడా చూసాక మిగతా మామూలుగా ఇది ట్రెడిషనల్ షేప్ అన్నమాట. ఓకే, సో వాంటన్ అంటే ట్రెడిషనల్ షేప్ అది. ఓకే, సో మనం డిఫరెంట్ షేప్స్ కూడా ట్రై చేయొచ్చు. అంటే కొంచెమే తేడా, మరి ఎక్కువ తేడా లేదు, కొంచెం లైట్ తేడా ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇంకా మనం వెరైటీగా ట్రై చేయాలనుకుంటే మన క్రియేటివిటీని బట్టి ఇంకా మనం షేప్స్ అనేవి చేసుకోవచ్చు. షేప్స్ అంటే ఇక ఇంట్లో అయితే పిల్లలకి ఎలా వస్తే అలా చేయొచ్చు. ఓకే, ఇలా ఇది ఇంకో షేప్ అన్నమాట. ఓకే, సో దాన్ని అయితే ముందుకు ఫోల్డ్ చేసుకున్నాము, ఇది కిందకి ఫోల్డ్ చేస్తాం. డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, ఇది కొంచెం ట్రెండీ స్టైల్ అన్నమాట, ఇది కొత్తది. ఇది ట్రెడిషనల్ స్టైల్, ఇదేమో కొంచెం ట్రెండీ స్టైల్. ఇలా రెండు కొంచెమే డిఫరెన్స్, ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. ఇలా మనం అన్ని చేసేసుకుందామండి. ఇంకా సో మనం ఒత్తుకున్న పిండి కట్ చేసుకొని ఆ షేప్ లో అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. సో ఇలా మనం ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ లో ఇలా అన్ని వాంటన్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. మనమైతే ట్రెడిషనల్ షేప్ లోనే చేసాం అన్ని. అదొకటి ట్రెండ్ కోసం అది కూడా చూపించాను. ఓకే, సో కొంతమంది అయితే షేప్ చూసి కూడా డిష్ ఇష్టపడుతుంటారు. అంటే పిల్లలకి వాళ్ళకి నచ్చిన షేప్ కావాలంటారు కాబట్టి అవును, ఇంకా వేరే షేప్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్టిక్కింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే ఏంటంటే ఇది ఊడిపోతుంది. ఇది బాయిల్ చేసేటప్పుడు కానీ ఫ్రై చేసేటప్పుడు కానీ, ఒకవేళ ఫ్రై చేసుకున్నా కానీ ఇది స్టఫింగ్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో ఇదంతా బయటకు వస్తుంది. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో ఏ డిష్ కూడా మనం ఇలా బాయిలింగ్ కాకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది స్ట్రైట్ ఫ్రై చేసుకోవచ్చు. సో మన వాటర్ కూడా వేడైపోయాయండి, మరి ఎక్కువ బాయిల్ కూడా అవ్వదు, ఎందుకంటే బాయిల్ అయితే కూడా ఇది విడిపోయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం హీట్ అయితే అంటే మరీ ఫుల్ బాయిల్ కాకుండా కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఓకే, సో కాస్త ఆల్మోస్ట్ ఒక 70 degrees హీట్ సరిపోతుంది అన్నమాట. 70 అంటే 70 కంటే కొంచెం ఎక్కువ, ఒక 80-85 అలా బాయిల్ కాకుండా చూసుకోవాలి. అంటే మరీ బాయిల్ అవుతుంటే కిందికి అలా తిరుగుతూ ఉంటుంది కదా, సో అప్పుడు ఫిల్లింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అవి బాయిల్ అయ్యేలోపు మనం ఏదైతే హాట్ గార్లిక్ సాస్ అనుకున్నామో అది మనం చేసుకున్నామండి. అవి బాయిల్ అయ్యేలోపు సాస్ రెడీ అయితే వాటిలో మనం వేసుకొని టాస్ చేస్తాం. ఓకే, సో ఇవి చక్కగా కాసేపు ఒక 5 minutes పాటు ఒక 15 నిమిషాలు పడుతుందండి, అంతా మన సాస్ రెడీ అయిపోతుంది. ఓకే, సో సాస్ రెడీ చేసుకుందాం. అవునండి, స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఫస్ట్.
ఆయిల్ వేసేసుకొని గార్లిక్ అండి, కొంచెం గార్లిక్, కొంచెం జింజర్. ఓకే. కాకపోతే గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మన డిష్ పేరు గార్లిక్ హాట్ గార్లిక్ సాస్ కాబట్టి గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకుందాము. ఓకే. జింజర్ కొంచెం మనం తక్కువ వేసుకుందాం. ఓకే. సో పేరే గార్లిక్ సాస్ కాబట్టి గార్లిక్ మనం కొంచెం గార్లిక్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాం గార్లిక్. అయిపోయిందండి, కొంచెం ఆనియన్ వేసుకున్నాం. సో గార్లిక్ ఫ్లేవర్ మనం ఎక్కువగా తెలియాలి కాబట్టి గార్లిక్ ఎక్కువ వేసుకున్నాం. ఆనియన్ కొంచెం తగ్గట్టుగా వాడుకుంటే సరిపోతుంది. కొంచెం అయితే సరిపోతుంది. ఓకే. సో ఆనియన్ కాస్త మనకి ట్రాన్స్పరెంట్ అయినట్టు అవుతే సరిపోతాయేమో. కొంచెం కావాలండి. ఓకే. ఒకసారి మనం ఇవి కూడా చూసుకుందామండి ఓకే ఎలా ఉందా అని. సో కొంచెం మనకి చూస్తే తెలుస్తుంది. దాదాపు ఉడికిపోయింది, ఇంకో 2-3 నిమిషాలు అయితే ఇది ఉడికిపోతుంది ఇంకా. ఓకే. సో ఇది ఎలా తెలుస్తుంది సార్ మనకి? అంటే టెక్స్చర్ మనకు తెలుస్తుంది కదా, పిండి పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు మనకు చూస్తే కొంచెం తెలుస్తుంది, ఐడియా వస్తుంది. లేదు అంటే బయటికి తీసేసి కొంచెం చేతితోటి కూడా మనం చూస్తే తెలుస్తుంది. దాదాపు మన సాస్ అయిపోయే టైం వరకు అవి రెడీ అయిపోతాయి. మనం దీంట్లో వేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది. సో ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. సో మనం వెజిటబుల్స్ లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం సోయా సాస్ వేసాం. డోలో కూడా లైట్ గా సాల్ట్, ఎందుకంటే మనకి తింటున్నప్పుడు మరీ టేస్ట్ లెస్ అనిపిస్తుంది కాబట్టి లైట్ గా సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. లేదు ఎవరికైనా అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు, కానీ అక్కడ ఏంటంటే ఆ పిండి మరీ టేస్ట్ లెస్ గా ఉంటుంది, అందుకే కొంచెం వేసాము. సో దీంట్లో ఇప్పుడు కొంచెం చిల్లీ పేస్ట్ వేసుకుందామండి. ఈ చిల్లీ పేస్ట్ తయారు చేస్తాం. ఇది ఎండుమిర్చిలని కొంచెం ఉడకబెట్టేసి వాటిలోని సీడ్స్ తీసేసి కొంచెం ఉడకబెట్టేసి పేస్ట్ చేసాం. పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా చేసుకున్నాము. సో మామూలుగా ఇప్పుడు పండు మిర్చి దొరికే సీజన్ లో మనం డైరెక్ట్ గా వాటిని కూడా వాడుకోవచ్చు, వాటిని కూడా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది మామూలుగా హోటల్స్ లో అన్ని స్టోర్ చేస్తాం అన్నమాట. సో ఇలా ఎండుమిర్చి అయితే ఎప్పుడు దొరుకుతుంది, కుక్ చేసుకున్నాక 1 month కూడా ఉంటుంది. మనకి అంత పండు మిర్చి అయితే కొంచెం త్వరగా పాడైపోతుంది, చేసుకోవచ్చు దాంతో కూడా. సో దొరికే సీజన్ లో అయితే వాడుకోవచ్చు, లేని టైంలో అయితే ఎండుమిర్చీలు నానబెట్టి ఇలా చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మనం సీజనింగ్ వేసుకుందామండి. సాల్ట్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, ఎందుకంటే చిల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే చిల్లీస్ ఎక్కువ వేసాం, చిల్లీ పేస్ట్. పెప్పర్ కొంచెం వేసుకొని కొంచెం షుగర్, ఎందుకంటే కొంచెం బ్యాలెన్స్ టేస్ట్ ఉండడం కోసం లైట్ గా షుగర్. ఇది స్వీట్నెస్ లా కాకుండా కొంచెం బ్యాలెన్స్ ఉండడం కోసం మాత్రమే వేయాలి. కొంచెం మనం ఈ చిల్లీ పేస్ట్ ఏంటంటే రా టేస్ట్ పోయేదాకా మనం కలుపుకుందాం. దీనిలో కొంచెం టమాటో కెచప్ వేసుకుందాం. సో పండు మిర్చి పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ లో కొంచెం పులుపు లాగా ఉంటుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం టొమాటో సాస్ కూడా కొంచెం పులుపు తీపి కలిపిన ఫ్లేవర్ ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి కట్టా మీఠా లాంటి ఫ్లేవర్, కట్టా మీఠా లాంటి టేస్ట్ వస్తుంది. ఓకే. కాస్త షుగర్ కూడా మనం బ్యాలెన్స్ చేయడానికి వేసుకున్నాం కాబట్టి మంచి స్మెల్ అయితే బాగా వస్తుంది. కొంచెం ఉడకనిస్తామండి, లైట్ గా కొన్ని వాటర్ వేసుకుందాం. ఓకే. సో ఇంకా సాస్ కి సంబంధించి మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయండి. మనం ఇంకా జస్ట్ టాస్ చేయడం, అంటే అవి దాదాపు ఉడికిపోయాయి, అవి తీసేసుకుందాం ఇంకా. ఓకే.
సో జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుని వాటి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాక కొన్ని వాటర్ యాడ్ చేసి అది కాసేపు కుక్ అయితే మనకి ఇంకా ఇవి యాడ్ చేసేస్తే సరిపోతుంది. సో మన గార్లిక్ సాస్ ఏదైతే అనుకున్నామో అది మనకి కాసేపు ఒక 2 minutes పాటు కుక్ అవ్వాలి. అంతసేపు అయితే వెయిట్ చేద్దాం. అంతలో మనం అవి తీసేసుకుందామండి. ఇంకా ఓకే, సో చూడొచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే కొంచెం షైనీ కూడా కనిపిస్తుంది అనమాట. షైనీ అవుతుంది కుక్ అయ్యాక, చూడొచ్చు. సో మనం మామూలుగా తడిపి పెట్టుకున్న పిండి ఏంటంటే డ్రైగా కనిపిస్తుంది. దీంట్లో కాసేపు కుక్ అయింది కాబట్టి కొంచెం టెక్స్చర్ కూడా మారిపోయింది. అవునండి. సో చూడొచ్చు ఇలా అయితే ఇప్పుడు షైనింగ్ గా కనిపిస్తుంది మనకి. అవును. ఓకే అండి, మన సాస్ కూడా కుక్ అయిపోయింది. సో మన వాంటాన్స్ ఏవైతే ఉడికించుకున్నామో వీటిని జస్ట్ ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే ఇది విడిపోయడానికి మళ్ళీ ఇది ఫీలింగ్ అంతా బయటకు వస్తుంది. సో జస్ట్ వేసేసి ఒకసారి కొంచెం మెల్లగా కలుపుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈ సాస్ కోట్ అయ్యేలాగా కొంచెం పైకి కిందికి అనేసి జస్ట్ లైట్ గా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎక్కువగా కలిపితే విడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం చక్కగా జస్ట్ టాసింగ్ చేసుకుంటే సరిపోతుంది. సాస్ అంతా దానికి పట్టేస్తే ఇంకా మనకి సరిపోయినట్టు. సో ఇలా జస్ట్ పడితే చాలండి. సాస్ అంతా ఇప్పుడు అన్నిటికీ ఎలా పట్టిందో సరిపోతుంది. జస్ట్ ఒకసారి కొంచెం హై ఫ్లేమ్ పైన ఒక్కసారి ఒక కొన్ని సెకండ్స్ అలా కుక్ చేసి ఇంకా ఆపేస్తాం. ఓకే, సో మంచిగా ఫ్లేవర్స్ అన్ని దానికి పట్టాయి అంటే ఇంకా మన డిష్ అయితే రెడీ అయిపోయింది. సో హై ఫ్లేమ్ కూడా ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ మనకి ఏమన్నా ఉండిపోతే సాస్ అనేది కొంచెం వాటరీ కాకుండా ఉంటుంది. ఓకే అండి, మనం ఇంకా ప్లేట్లోకి తీసేసుకున్నాం వీటిని. ఓకే, దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. సో మామూలుగా అయితే స్ప్రింగ్ ఆనియన్ వేస్తాము. సో ఇండియన్ స్టైల్లో మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీంట్లో. కొంచెం కలర్ అనేది బాగా కనిపిస్తుంది. మంచి రెడ్ దాంట్లో గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. సో ఎంత డిష్ మనం ఎంత చక్కగా ప్రిపేర్ చేసినా కూడా ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మన వాంటాన్స్, సో వెజిటేబుల్ వర్షన్ ఇండియన్స్ కి నచ్చేలాగా స్పైసీగా హాట్ గార్లిక్ సాస్ లో మనం చేసాము. సో మీరు టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాంటన్స్ ఇన్ హాట్ గార్లిక్ సాస్, ఈ చైనీస్ ట్రెడిషనల్ డిష్ ని మన కోసం మన పద్ధతిలో తయారు చేసి చూపించారు. సో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ చాలా స్పైసీగా ఉంటుందంట. టేస్ట్ చేసి చెప్పేస్తా ఇలా ఉందో. సో కాస్త సాస్ అండ్ కంప్లీట్గా వెజిటేబుల్స్ వాడారు. స్పైస్ ఇష్టపడే వాళ్ళైతే లైక్ హాట్ గార్లిక్ సాస్ పేరుకు తగ్గట్టుగానే చాలా స్పైసీగా ఉంది ఈ డిష్ అయితే. అండ్ చాలా హెల్దీ డిష్ కూడా, మన పద్ధతిలో తయారు చేసుకున్నాం, ఆయిల్ ఫ్రై చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్ స్వామినాథ్ గారు. అండ్ ఇంత చక్కటి డిష్ దట్టు మీరు ఫ్రై చేయకుండా మంచి హెల్దీ వేలో మా కోసం పరిచయం చేశారు. అండ్ ఈ రోజు పరిచయం చేసిన ఈ స్నాక్ పిల్లలకైతే చాలా నచ్చుతుంది అండ్ హెల్దీ టూ. అన్ని వెజిటేబుల్స్ ఎంత చైనీస్ ట్రెడిషనల్ డిష్ అయినా కూడా మీరు ఇండియన్స్ కి నచ్చినట్టుగా చక్కగా స్పైసీగా రెడీ చేసి చూపించారు. సో మా వనితా టీవీ ప్రేక్షకులందరి పక్షాన థ్యాంక్ యూ సో మచ్.